బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలోని పీడీ హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఏడాది మేలో బ్రెయిన్ హెమరేజ్తో బాధపడుతూ ఇదే ఆసుపత్రిలో చేరారు. ఇక కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్లారు. జోషి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా శివసేన పార్టీకి చెందిన మనోహర్ జోషి వాజ్పేయి ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్సభ స్పీకర్గా పనిచేశారు. ఇక 1995-99 మధ్య మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. శివసేన పార్టీ నుంచి మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తొలి వ్యక్తి ఆయన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలోని పీడీ హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక గతేడాది మేలో బ్రెయిన్ హెమరేజ్తో బాధపడుతూ ఇదే ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్లారు. జోషి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా శివసేన పార్టీకి చెందిన మనోహర్ జోషి వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్సభ స్పీకర్గా పనిచేశారు. 1995-99 మధ్య మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. శివసేన పార్టీ నుంచి మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తొలి వ్యక్తి ఆయన.